సినిమాకి వెళ్ళే వాళ్ళు సినిమాకి వెళ్తారు, రికార్డింగ్స్కి డ్యాన్స్కి వెళ్ళిన రికార్డింగ్ డ్యాన్స్కి వెళ్తారు, పబ్బులకి వెళ్ళే వాళ్ళు పబ్బులకి వెళ్తారు, సినిమాలకు వెళ్ళే వాళ్ళు సినిమాలకు వెళ్తారు. ఏం చెయ్యాలో ఒంటరిగా వాళ్ళు ఇల్లు విడిచి బయటికి వెళ్ళారంటే వాళ్ళ ఇష్టం. అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇష్టం వచ్చిన బ్రతుకులు బతుకుతున్నారు. కానీ అందులో ఒక అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ప్రతిరోజు ఉదయమంతా ఆర్ట్ అంతా వేసేసి నేర్చుకొని తన పని తను చేసుకుని ఆ డ్యాన్స్లు వేసిన వాళ్ళ వైపు, సింధులు వేసిన వాళ్ళ వైపు, లేకపోతే సినిమాలకు వెళ్ళే వాళ్ళ వైపు, ఆ పబ్బులంటే తిరిగిన వాళ్ళ వైపు, ఆ వ్యభిచారం చేసే వాళ్ళ వైపు, అలాంటి వాళ్ళు ఎవరితో కూడా సహవాసం చేయకుండా ఒంటరిగా ఉంటూ ఆమె పని ఆమె చూసుకుంటూ ఆ సాయంకాల సమయంలో ఆ సూర్యుడు అస్తమించే సమయంలో ఈయన ఏం చేసేదంటే సముద్రం పక్కకెళ్ళిపోయి ఆ సముద్రం వైపే చూస్తూ ఆ సముద్రం వైపే చూస్తూ ఉండేది. అలాగా నెలల తరబడి ఒక 6 నెలలు అయిపోయింది. 6 నెలలు ఈ వ్యక్తి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టానుసారంగా తిరుగుతున్నారు. ఈ అమ్మాయి మాత్రం ఉదయకాలం అంతా పని చేసుకుని ఆర్ట్ అంతా నేర్చేసుకుని సాయంకాలం ఆ సముద్రం పక్కల సముద్రం వైపే చూస్తూ ఉండేది. ఈ అమ్మాయిని ఒక వ్యక్తి గమనిస్తున్నాడు. అందరూ వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నారు. ఈ మాత్రం వెళ్ళిపోయి సముద్రం పక్కన కూర్చుని అది అలాగే చూస్తూ ఉంది. సూర్యుడు అస్తమిస్తుంటే ఆ సూర్యుడు వైపే చూస్తూ అలాగే చూస్తూ ఉండేది. అలాగే ఆమె కనిపెడతా ఉండేది. ఈ వ్యక్తి ఆ యొక్క ఒక వ్యక్తి ఈమెను గమనిస్తున్నాడు అనమాట. ఒక రోజు అతను తట్టుకోలేక ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరు అమెరికా నుంచి వచ్చారు, మీ సిటిజన్షిప్ అమెరికా, అయితే మీ అమెరికా స్త్రీలు చాలా భయంకరంగా వస్త్రధారం ధరిస్తారు. అమెరికా స్త్రీలు అంటే వాళ్ళకి పైన కింద చిన్న చిన్న గుడ్డ ముక్కలు పెట్టుకుంటారు తప్ప వాళ్ళకి ఒంటి నిండా బట్టలు ధరించుకోరు. అమెరికా ఉన్న పేరు అది. అయితే అమెరికా వాళ్ళు అందరూ కూడా అలాగే ఉన్నారు. ఈమె మాత్రం ఒంటి నిండా బట్టలు ధరించుకోండి, ఒక గౌన్ వేసుకుని చక్కగా కింద నుంచి పైదాకా గౌన్ వేసుకుని చక్కగా నిండుగా ఉందాగా చాలా అద్భుతంగా ఆమె కనబడతా ఉంది. ఆమె మాత్రం ఆ పబ్బుల్లో పాల్గొవట్లేదు, ఆ సినిమాల్లో పాల్గొవట్లేదు, ఆ డ్రింకుల్లో పాల్గొవట్లేదు, ఎక్కడ పాల్గొకుండా ఆ సముద్రం దగ్గరే కూర్చుంటుంది. ఈ వ్యక్తి వచ్చి అడిగాడు, అమ్మా నీ వస్త్రధారణ చూస్తుంటే నాకు చాలా సంతోషం వస్తుంది, నువ్వు చాలా బాధ్యత కలిగిన ఒక హుందాతనం కలిగిన స్త్రీవోలే నాకు కనబడుతున్నావు, నేను చాలా సంతోషిస్తున్నాను నేను చూసి, నీ ప్రవర్తన విషయంలో కూడా నేను చాలా ఆనందిస్తున్నాను. వాళ్ళందరూ కూడా వచ్చారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క బాయ్ ఫ్రెండ్ని తీసుకుని వెళ్ళిపోతున్నారు. పబ్బులకి వెళ్ళి వాళ్ళు పబ్బులకి వెళ్తున్నారు, సినిమాలకి వెళ్ళి వాళ్ళు సినిమాలకి వెళ్తున్నారు, ఏ ఎంజాయ్కి వెళ్తున్నారో అది ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ నీవు మాత్రం చాలా పద్ధతిగా నువ్వు నీ పనిని ముగించుకుని వచ్చి ఇక్కడే కూర్చుని అటువైపే చూస్తున్నావు. నిన్ను అడగాలనిపించి చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను కానీ అడగలేకపోతా ఉన్నాను. ఇంక నేను నా యొక్క మాటను తట్టుకోలేక నేను అడుగుతున్నాను, ఏమనుకోకు, ఏదైనా రహస్యం ఉంటే నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు వ్యక్తి. ఏమా అప్పుడు అని చెప్తుంది, ఏమన్నా మీరు పిలిచండి. అయ్యా నేను కూడా ఒకప్పుడు అలాగే జీవించాను, నేను కూడా ఒకప్పుడు అలాగే బ్రతికాను, కానీ నేను ఈ యొక్క ఆర్ట్గా రాకముందు, నేను ఈ దేశం రాకముందు నాకు ఒక వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది. నేను ఒక వ్యక్తితో నిశ్చితార్థం చేసుకున్నాను. ఆయనకు నేను ఏ విధంగా ఉండాలో ఇష్టమై అడిగితే నేను హుందాగా ఒంటి నిండా బట్టలు ధరించుకోమని అతను చెప్పాడు. అందును ఆయన మాటను బట్టి నేను హుందాగా నా ఒంటి నిండా బట్టలు వేసుకున్నాను. నేను పబ్బులకి వెళ్ళడానికి ఇష్టం లేదు, నేను డ్యాన్స్ వేయడానికి ఇష్టం లేదు, నేను ఆ యొక్క నటన నటించే కార్యాలన్నీ నాకు ఇష్టం లేదు, ఆయనకి ఇష్టం లేదు. నాకు చెప్పాడు కనుక నేను ఆ విధంగా నీకు ఇష్టమైనట్టుగా నేను ఉంటానని అతనికి నిశ్చితార్థం రోజున నేను మాట ఇచ్చాను. ఆమేన్, హల్లెలూయా. ఆ నిశ్చితార్థం రోజున నేను నా యొక్క కాబోయే భర్తకు నేను మాట ఇచ్చాను. ఇప్పుడు నేను నా యొక్క కాబోయే భర్తను ఎప్పుడు నేను కలుసుకుంటానా, నా ట్రైనింగ్ ఎప్పుడు అవుతావా, ఎప్పుడు సముద్రము దాటి వెళ్ళి నా యొక్క రాకుమారి నేను కలుసుకుంటానా అని నేను ప్రతిరోజు నేను వచ్చి ఎదురు చూసేది ఎవరి కోసం అంటే నా యొక్క కాబోయే భర్త కోసం ఎదురు చూస్తాను. ఆమేన్, హల్లెలూయా. అతనికి ఇష్టం లేని పని ఏది కూడా నాకు చేయడం ఇష్టం లేదు.
అందుకే నేను అన్నిటినీ పక్కన పెట్టి నేను నా భర్తకి ఇచ్చిన మాట కోసం నేను వాళ్ళ దగ్గరుంటే చెడిపోతాను, నేను వాళ్ళ దగ్గరుంటే పాడైపోతాను, అందుకని వాటికి దూరంగా వచ్చి నాకు కాబోయే భర్త కోసం నేను ఆలోచిస్తూ ధ్యానిస్తున్నానని చెప్పి ఆమె కన్నీరు కారుస్తూ మాట చెప్పింది. హల్లెలూయా. ఆ యొక్క వ్యక్తి విన్న వచ్చి కన్నీటి కార్చుకుంటూ, అమ్మా నీ యథార్థతని మెచ్చుకుంటా ఉన్నాను, నిన్ను పొందుకోబోయే నీ భర్త చాలా అదృష్టవంతుడు, అతను లక్కీ ఫెలో, అతను చాలా నమ్మకమైన దాసుడై ఉన్నాడు, యథార్థవంతుడై ఉన్నాడు, అతను చాలా మంచి బాలుడై ఉన్నాడు, ఆ యొక్క మనస్తత్వానికి తగిన భార్య నీవే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. నిజమైన దేవుని యొక్క క్రైస్తవుడు, వాక్యానుసారంగా నడుచుకోవాలనే క్రైస్తవుడు బాప్తిజం పొంది యేసుక్రీస్తుకు ఒక మాట ఇస్తారు. అక్కడ బాప్తిజం పొందేటప్పుడు ఒక మాట ఇస్తారు, మరణమైన, జీవమైన, కరువైన, ఖడ్గమైన ఏ శ్రమలు వచ్చినా నువ్వు యేసుక్రీస్తు కోసం నువ్వు నిలబడతావా అని అడుగుతారు. హల్లెలూయా. yes నేను నిలబడతాను అని అక్కడ బాప్తిజం తీసుకుంటారు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన వాక్య ప్రకారంగా కాకుండా వేరే విధంగా జీవించనని నువ్వు ఆయనకి వాగ్దానం చేస్తావా? ఎస్ నేను ఆయన వాగ్దానం చేస్తాను. నువ్వు బాప్తిజం పొందినప్పుడు, ఆ నిశ్చితార్థం జరిగినప్పుడు, ఆ యొక్క నీ బాప్తిజమే నీ నిశ్చితార్థమై ఉన్నది, నీ ప్రధానమై ఉన్నది. అక్కడ నువ్వు ప్రదానం చేయబడినప్పుడు, ఆ నిశ్చితార్థం చేయబడినప్పుడు దేవుడికి ఇచ్చిన మాట ప్రకారము ఆ స్త్రీ ఎలాగైతే నా రాకుమారిని కలుసుకోబోతా ఉన్నాను, నేను ఒకనొక రోజు ఆయన కలుసుకుంటాను, నేను ఆయనకి ఇచ్చిన మాటను బట్టి ఈ భూమి మీద యథార్థంగా బ్రతుకుతాను, నీతిగా బ్రతుకుతాను, పాపంతో నేను కలను, వేశ్యలతో కలవను, లోకంతో కలవను, దెయ్యాలతో కలవను అని ఎప్పుడైతే యథార్థంగా నిలబడి ఆ యొక్క వాక్యం కొరకు ఎప్పుడైతే నిలబడతావో, హల్లెలూయా, అప్పుడు దేవుడు నీలోన గుణశీలాన్ని గుర్తించి నిజమైన ఎస్తేరుగా భావించి ఆ యొక్క ఎస్తేరు ఆ విధంగా యథార్థముగా నిలబడినప్పుడు ఆ యొక్క అహస్వరాజుకి ఎస్తేరు కృప పొందినది ఆయన. హల్లెలూయా. ఏమైందండి? కృప పొందిన స్త్రీ అయిపోయింది. ఆమె ఎంత అద్భుతమైన స్త్రీ అంటే ఈ అహస్వరాజు కంట ఆమెతో మాట్లాడుతుంటే ఆమె మీద జాలి పుట్టిందంట. జాలి, కరుణ. మాట్లాడుతుంటే ఆ స్త్రీ మాట్లాడుతుంటే కోపగించుకోపోయి ఆమె మీద జాలి పడుతున్నాడు. అలాంటి పరిస్థితుల్లోనికి ఎస్తేరు నెట్టబడింది. ఎందుకో తెలుసండి? ఆమెలో ఉన్న యథార్థత, ఆమెలో ఉన్న నీతి, ఆ యొక్క నిజమైన జీవకణం ఉన్న వ్యక్తి ఏ విధంగా భూమి మీద బ్రతుకుతాడో, నిజమైన దేవుని యొక్క జన్యు భూమి ఆ వ్యక్తిలో ఉన్నప్పుడు ఏ విధంగా భూమి మీద అతను బ్రతుకుతాడో ఆ యొక్క జీవితాన్ని దేవుడు ఎస్తేరులో పెట్టి చూపించాడు. హల్లెలూయా. అంటే ఎస్తేరు బ్రతికింది, ఆమె పరిశుద్ధురాలు, దేవునితో బ్రతికింది కాబట్టి అలా బతికేసింది. అలాగే మనం ఎక్కడ బతుకుతాం అనుకుంటారు చాలా మంది. ఓ ఎత్తుతా అన్నాడు, అబ్రహాం ఇలా చేశాడండి, అబ్రహాం ఇలా బతికాడు, అబ్రహాం ఇలా మాట్లాడాడు, అబ్రహాం ఇలా వాక్యం బట్టి నడిచాడు, మరి మనం ఎందుకు నడవకూడదని ఒక వ్యక్తిని అడిగాను. ఆ వ్యక్తి అన్నాడు, ఆయన దేవుని సేవకుడు అండి, దేవుని చేత పిలువబడిన ప్రవర్త అండి, ప్రవర్తల కమట అలా బతికాడు, మనం ఎక్కడ బతుకుతాం? మన వాళ్ళు ఎక్కడ అవుతుంది? మన మనుషులు, మన ఆయన మనిషి అది. హల్లెలూయా. అంటే వాళ్ళ ప్రవర్తన కమట బతికారంట, మనం బతకలేమంట. వాళ్ళు దేవుడితో మాట్లాడారు కాబట్టి బతికారంటే మనం బతకలేమంట. అంటే దేవుడు వాళ్ళకో రూలు మనకో రూలు పెట్టాడు, దేవుడు వాళ్ళకో శాస్త్రం మనకో శాస్త్రం ఇచ్చాడు, దేవుడు వాళ్ళకో సిద్ధాంతం మనకో సిద్ధాంతం ఇచ్చాడు. అలా అనుకోవాలా? హల్లెలూయా. వాళ్ళు ఎంత నీతిగా బతికారంటే వాళ్ళలో ఉన్న నమ్మకత్వాన్ని వ్యక్తపరిచారు, వాళ్ళలో ఉన్న యథార్థతను వ్యక్తపరిచారు, వాళ్ళ వాక్యంతో నిలబడ్డారు కాబట్టి దేవుడు వాళ్ళతో నిలబడ్డాడు. హల్లెలూయా. నువ్వేమో కళ్ళబొల్లు కౌరులని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు జీవించేసి దేవుడు నా పక్షాన్ని నిలబడాలి, దేవుళ్ళని బతికేళ్ళని ఎలా కుదురుతుంది? ఎలాగవుతుంది అది?
నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్ళిపోతావు, నీ ఇష్టానుసారంగా నువ్వు నడిచేస్తావు, నీ ఇష్టానుసారంగా ఆలోచించేస్తావు, నీ ఇష్టానుసారంగా నీ ప్రవర్తన అంతా మూర్ఖత్వంతో ముందుకు వెళ్ళిపోతావు. దేవుడు మాత్రం నీ దగ్గరకు వచ్చి నీపై జాలి చూపించేయాలి, నీ కృపనిచ్చేయాలి, నీకు ఆరోగ్యం ఇచ్చేయాలి, నీకు స్వస్థత ఇచ్చేయాలి, నీకు విమోచన ఇచ్చేయాలి, ఆ యొక్క ఆయురారోగ్యాలను ఇచ్చేయాలి, బంగారం ఇచ్చేయాలి, బిల్డింగ్ ఇచ్చేయాలి, మనకు తెలియజేయాలి. అన్ని కూడా దేవుడు చేసేయాలి. నువ్వు మాత్రం నీ ఇష్టం చేసుకుంటున్నట్టు ఉంటావు, నువ్వు మాత్రం నీ ఇష్టానుసారంగా వెళ్తావు. దేవుడు మాత్రం ఇవన్నీ చేసేయాలి. ఆయనకి జాలి పుట్టదు కానీ నీకు మాత్రం జాలి పుట్టదు, ఆయనకే ప్రేమ పుట్టాలి నీకు మాత్రం పుట్టదు. హల్లెలూయా. అంటే నువ్వు ఇలా వెళ్ళిపోతా ఉంటే, నువ్వు ఇలా చేస్తా ఉంటే దేవుడు ఒప్పుకుంటాడా? దేవుడు నడుస్తాడా? ఎంతకాలం నడుస్తాడు? ఏ విధంగా నడుస్తాడు? నువ్వు అప్పగించుకోకుండా, నువ్వు వాక్యానుసారంగా నడవకుండా, వాక్యానుసారం నువ్వు ఒప్పుకొని నీలో జరగకుండా, నువ్వేమీ వాక్య ప్రకారం నడవకుండా నడవాలనే ఆసక్తి కూడా నీళ్ళు లేకుండా మొండి వైఖరితో మోక్షత్వంతో ముందుకు వెళ్తా ఉంటే ఏ విధంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు, లీడ్ చేస్తాడు? చెప్పండి ఒకసారి. అలాగే నడిచారు పరిశుద్ధులందరూ, అలాగే జీవించారు వాళ్ళందరూ కూడా, అలాగే నడిచారా? ఎస్టేర్ అలాగే నడిచిందా? ఆ రిబెక్క అలాగే నడిచిందా? అబ్రహాం అలాగే నడిచాడా? నోవహు అలాగే నడిచాడా? చెప్పండి ఒకసారి. మనకేమో ఆశీర్వాదాలు కావాలి, మనకేమో దీవెనలు కావాలి, అన్ని ధన సంపదంతో, అన్ని ఐశ్వర్యాలతో అన్నిటి కూడా ఆశీర్వదించాలి. మనం మాత్రం దానికి లోబడం, మనం మాత్రం దానికి ఏ మాత్రం కూడా తలవంచం. మన ఇష్టానుసారంగా ముందుకు వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఏ విధంగా మీకు దేవుడు నిలబడాలని ఆశిస్తారు? యేసుక్రీస్తు యెషయాలో పలుకుతున్నాడు. ఏమాట అంటాడంటే చూడండి ఒకసారి, ఆయన మాట్లాడే మాట చూడండి. 1వ అధ్యాయము 9వ వచనం. సైన్యములధిపతి యెహోవా బహు కొద్దిపాటి శేషం మనకు నిలవని ఎడల మనము సొదొమ వలె ఉందుము, గొమొర వలె సమానముగా ఉందుము. సొదొమ న్యాయాధిపతులారా, యెహోవా మాట ఆలకించుడి. గొమొర జనులారా, మన దేవుని ఉపదేశమునకు చెవియొగ్గుడి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. విస్తారమైన ప్రార్థనలు మీరు చేయటయాలా? బలంటే ఏంటండి? బలంటే ఏంటి? ప్రార్థన అంటే విస్తారమైన ప్రార్థనలు చేసేసి దేవుడు వినేస్తాడా? పొడవాటి ప్రార్థనలు చేసేస్తే నువ్వు దేవుడు వినేస్తాడా? నువ్వు ఎన్ని ప్రార్థనలు చేయి, దేవుడు వినడం. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ముందు దేవుని ఉపదేశానికి చెప్పుకోండి, దేవుని మాటను వినండి ఫస్ట్, ఆ మాటను బట్టి మీరు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. మాటనేమో పక్కనెట్టేసి విస్తారమైన ప్రార్థన చేసి దేవుడు వింటాడా? వింటాడండి? ఎలా వింటాడు ఆయన? ఆయన చెప్పింది ఒకటి, నువ్వు చేసేది ఒకటి, ఆయన మాట్లాడుతున్న ఒకటి, నువ్వు ప్రవర్తించే విధానం ఒకటి. నీకు మాత్రం దేవుడు ప్రార్థన వినేది, నీకు జవాబు ఇచ్చేయాలి. ఆయనే పద్ధతి మార్చి నీ దగ్గర రావాలి తప్ప నువ్వు మాత్రం పద్ధతి మార్చుకో. దహన బలులకు స్తోత్ర పొట్టేళ్లను బాగుగా వేసిన దూడల కొవ్వును నాకు వెక్కసమైన కోడెల రక్తమందైనను, గొర్రె పిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టం లేదు. నా సన్నిధినికి కనబడవాలని మీరు వచ్చున్నారే, నా ఆవరమును తొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? అసలు దేనికి వస్తున్నారు? అసలు నా అందులోకి ఎందుకు వచ్చారు? అసలు మందిరంలోకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు మిమ్మల్ని నా మందిరంలోకి రమ్మన్నవాడు ఎవడు అసలు? దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. ఇలా కూడా మాట్లాడతాడు దేవుడు, మాట్లాడతాడు మరి. హల్లెలూయా. అసలు నా దగ్గర రమ్మని చెప్పింది ఎవడయ్యా మీకు? అసలు నా చర్చిలోకి రమ్మని, నా మందిరంలోకి రమ్మని మీకు ఎవరు చెప్పాడు? అసలు ఎవరు రమ్మన్నాడు అసలు మిమ్మల్ని? వాడు అడుగుతున్నాడు ఆయన. ఎందుకని వచ్చింది? ఎందుకు? బ్రతిమాలుకుని పశ్చాత్తాపడి మంచి ఒప్పుకొని, ప్రభు నాకు ఆత్మ కావాలి, నాకు జీవం కావాలి, నాకు నీ పరిశుద్ధాత్మ కావాలి, నేను దానికోసం బ్రతుకుతున్నాను, నేను నీ కృపను పొందుకోవాలి, నేను నీ జీవం పొందుకోవాలి, నేను నీ కోసం బ్రతకాలి, నీ కొరకు నేను జీవిస్తానని చక్కగా భయపడుతూ, భయముతోను భక్తితోను దేవుని సన్నిధి వెతకడానికి రావాలి. ఏమా వెళ్ళొచ్చేమో
వాళ్ళ మొక్కలు చూస్తారు, వీళ్ళ మొక్కలు చూస్తారు, అటు చూస్తారు, ఇటు చూస్తారు, ప్రార్థన ఉండదు, ఏముండదు. రకరకాలుగా గర్విష్ఠతనంతో మూర్ఖత్వంతో ఏదో వచ్చాము చెల్లాం ఏదో చేశామన్నట్టుగానే చేస్తారు తప్ప వారి నిజంలో వారి జీవితాల్లో నిజమైన ఆత్మ సంబంధమైన భావనతో భయముతోనూ భక్తితోనూ దేవుని సన్నిధిని వెతకడానికి వారి జీవితాలు నమస్కరించడం లేదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఏదో ఒక లాభాన్ని ఆశించో, ఏదో ఒక ఫలాన్ని ఆశించో, ఏదో దేవుడి దగ్గర నుంచి ఏదో మేలు ఆశించో వీళ్ళు దేవుడిని వెంబడిస్తున్నారు కానీ నిజముగా విమోచన ప్రణాళికలు వీళ్ళు భాగస్థులై ఉన్నారన్న సంగతి వీళ్ళు గుర్తించడం లేదు. అందుకు అడుగుతున్నాడు దేవుడు, అసలు నా మందిరం రమ్మన్నవాడు ఎవడయ్యా? అసలు మేము ఎందుకు వస్తున్నారు? మరి దేనికి వస్తున్నారు? ఏం నేర్చుకుంటూ వస్తున్నారు? ఏం పొందుకోవడానికి వస్తున్నారు? ఏ ఆచారం, ఏ సిద్ధాంతం, ఏ అర్థమైన ఆరాధన దేనికోసం చేస్తున్నారు మీరు అందరూ? నాకు అన్ని అసహ్యమైపోయినాయి. మీ బల్లులు, మీ కొవ్వులు, మీ మేకపోల రక్తం, ఆ గొర్రె పిల్లల రక్తం, ఆ కోళ్ళ రక్తం నాకు ఎక్కసమైపోయింది. ఆటి అంత నాకు అసలు ఆసక్తే లేదు. నేను దాన్ని కోరుకోవట్లేదు. నేను దాన్ని కోరుకోవట్లేదు. నాకు అదొద్దు. బల్లు నేను కోరుకోవట్లేదు. నా మాట వినడమే శ్రేష్టమై ఉన్నది. మీరు నా మాట వినాలి, నా మాట చెప్పినట్టుగా చెయ్యాలి. మీ ఆలోచన బట్టి కాదు, నా ఆలోచన బట్టి మీరు కట్టబడాలి. ఎందుకంటే మీరు నా వాక్యంలో వాక్యమై ఉన్నారు, నా తలంపులో తలంపై ఉన్నారు, నా ఉద్దేశంలో ఉద్దేశమై ఉన్నారు, నా యొక్క వాక్యంలో మీరు భాగమై ఉన్నారు. కనుక నేను ఎలాగ ఆలోచిస్తున్నాను మీరు ఆలోచించాలి. ఏమని చెప్పి తెలుసండి యేసుక్రీస్తు? యేసుక్రీస్తు యొక్క మనసు ఏదైతే ఉన్నదంట ఆ మనసుకు సమానుభావముగా మనము కూడా వెళ్ళిపోవాలట. పౌలు గారు అన్నాడు, అంటే యేసుక్రీస్తు యొక్క మనసు ఎలాగ ఆలోచిస్తాదో నువ్వు కూడా అలా ఆలోచించాలి. అప్పుడే నువ్వు విమోచన పొందుకున్నావు అని అర్థం. కానీ మనం ఏం చేస్తాం తెలుసు? ఇక్కడ యెషయా మాట అన్నాడు, ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన ఆలోచనలకి మన తలంపులకి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందట. ఏమన్నాడండి? ఆకాశానికి భూమికి ఎంత దూరం అయితే ఉందో ఆయన ఆలోచనలకి మన ఆలోచనకి అంత దూరం ఉందంట. అలాగని ఎస్ఐ అన్నాడు. కానీ పౌలు గారు అన్నాడు, అంత దూరం కాదయ్యా నాయన, నీ ఆలోచన యేసుక్రీస్తు ఆలోచన ఒకటో వాళ్ళన్నాడు. అప్పుడు నువ్వు పరిపూర్ణం అవుతావు, అప్పుడు నువ్వు విమోచన పొందుకుంటావు. విమోచన పొందుకున్నావు అనడానికి రుజువు ఏంటంటే నీ ఆలోచన ఆయన ఆలోచన ఒకటాయి. అయితే ఖచ్చితంగా ఈ సమయంలో దేవుడు మనకు ఒక విమోచన ప్రణాళిక ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన ఆలోచన మన ఆలోచన ఒకటవ్వాలి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆకాశంలో ఉన్న బైబిల్, రాయబడిన బైబిల్, పిరమిడ్ లో పెట్టిన బైబిల్ ఇవన్నీ ఒకటిగా చేసి విమోచన ప్రణాళిక నీకు ఇచ్చి నిన్ను విమోచించి నిన్ను ఆ విమోచన ద్వారా నూతన ఏదైనా తీసుకెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు ఆ విమోచించబడిన తర్వాత దేని ద్వారా విమోచించబడతావు? మరి నువ్వు దేని ద్వారా విమోచించబడతావు? ఏమన్నా వింటున్నారా? నువ్వు దేని ద్వారా విమోచించబడతావు? నువ్వు విమోచించబడే మార్గం ఏంటి? దేవుడు నీకు ఏ మార్గం పెట్టాడు? ఇప్పుడు ఈ యొక్క నేను వచ్చే వారం చెప్తాను అసలైన సబ్జెక్టు. వచ్చే వారం నేను దాన్ని తీసుకునే అసలైన సబ్జెక్ట్ నేను వచ్చే వారం చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆ భాగం అంతా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు దేవుడు నిన్ను దేని ద్వారా విమోచిస్తున్నాడంటే రక్తము ద్వారా విమోచిస్తా ఉన్నాడు. హల్లెలూయా. రక్తము ద్వారా నిన్ను విమోచిస్తున్నాడు. ఎందుకు రక్తం ద్వారా విమోచిస్తున్నాడంటే ఆది కాండములో మొదలు పెట్టాడు రక్తమును గూర్చి, ప్రకటన గ్రంథం వరకు కూడా రక్తాన్ని వాడుతూ ఉన్నాడు. చూడండి, రక్తమున్న బలి మీద ఏబేలు రక్తాన్ని ప్రోక్షించినప్పుడు ఏబేల్ని దేవుడు ఆహ్వానించాడు, ఆయన స్వీకరించాడు. ప్రవక్తలందరూ కూడా రక్తాన్ని ప్రోక్షించుకుంటూ వచ్చారు. మోషే వచ్చాడు, మోషే ఒక క్రమం పెట్టాడు. మీరు క్షమించబడాలంటే కరుణాపీఠం మీద రక్తాన్ని ప్రోక్షించాలన్నాడు. హల్లెలూయా. వీళ్ళు సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్లి గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని తీసుకెళ్లి కరుణాపీఠం మీద ప్రోక్షించాలి.
వాళ్ళు 400 సంవత్సరాలు ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఆ యొక్క కరుణాపీఠం ప్రోక్షించుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే ఆయనే నిజమైన లోక పాపము మోసుకుని పోయి దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఆయన ఏం చేశాడంటే ఆయన అసలైన దేవుని యొక్క గొర్రెపిల్లగా బలయ్యి రక్తము కార్చి ఆ యొక్క ప్రకృతి సంబంధమైన కరుణాపీఠం మీద రక్తం ప్రోక్షించకుండా ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో, దేవుడి స్థలంలో ఈ యొక్క రక్తాన్ని మోసుకుని వెళ్ళి ఆరోహణమయ్యి అతి పరిశుద్ధ స్థలంలో అక్కడ రక్తాన్ని ప్రోక్షించాడు. హల్లెలూయా. ఇప్పుడు రక్తాన్ని ప్రోక్షించి ఆ రక్తాన్ని తీసుకొచ్చి నీకు ఇవ్వడం ద్వారా ఇప్పుడు నీ విమోచన ప్రారంభమవుతూ ఉంది. హల్లెలూయా. అంటే ఆది కాండంలో ప్రారంభమైన రక్త ప్రోక్షణ ప్రకటన గ్రంథంలో కరుణాపీఠను ప్రోక్షించే వరకు వచ్చింది. ఇంకా డీప్ గా వెళ్తే ఇంకా మనం లోనికి తెచ్చుకుని పోతే ఈ యొక్క కరుణాపీఠం ఇప్పుడు ఎక్కడ ఉన్నదంటే ఈ కరుణాపీఠం ఎప్పుడు దేవుడు ఎక్కడ పెట్టాడంటే పరలోకము ఎక్కడ ఉన్నదంటే అది నీ హృదయంలో ఉంది. ఏమేన్ హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఇప్పుడు కరుణాపీఠం ఎక్కడ ఉందండి? నీ హృదయంలో ఉంది. మనుషుని యొక్క హృదయంలో ఉంది. వధువు యొక్క హృదయంలో ఉంది. అసలైన కరుణాపీఠం ఎక్కడ ఉందంటే వధువు యొక్క హృదయమే కరుణాపీఠమై ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆ కరుణాపీఠం మీద రక్తాన్ని ప్రోక్షించాలి. ఇప్పుడు ఆ కరుణాపీఠం రక్తాన్ని ప్రభువు అయిన యేసుక్రీస్తు సాక్షాత్తు వచ్చి ఆ వధువు యొక్క కరుణాపీఠం రక్తాన్ని ప్రోక్షించాలి. ఆ యొక్క రక్తాన్ని ఎప్పుడైతే ప్రోక్షిస్తాడో అప్పుడు అక్కడ పరిపూర్ణమైన విమోచన జరిగిందో ఆ విమోచన తరువాత అక్కడ ఉన్న వధువు బయటకు వస్తా ఉంది. హల్లెలూయా. అంటే నీవు రక్తం ద్వారా కడగబడి రక్తం ద్వారా ప్రోక్షించబడి అమూల్యమైన యేసుక్రీస్తు యొక్క రక్తం వచ్చి వధువు యొక్క హృదయాన్ని ఎప్పుడైతే తాకుతుందో అప్పుడు వధువు బయటకు వస్తా ఉందన్నమాట. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుని యొక్క వధువు బయటికి రావాలంటే ఆ యొక్క ఆత్మ సంబంధమైన వధువుగా బయలుపరచబడాలంటే రక్తము ఆమెను తాకాలి. మరి రక్తం ఎక్కడ ఉంది? 2000 సంవత్సరాల క్రితం కల్వరి గిరిలో కాచిన రక్తం ఎండిపోయింది. అది ఎక్కడుందో ఇప్పుడు వరకు ఎవరికి తెలియదు. కానీ ఆ రక్తం ఎక్కడుంది? దేవుడు ఆ రక్తాన్ని ఏం చేశాడంటే కరుణాపీఠం నుంచి ప్రోక్షించడానికి ఆయన రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. ఒక్కసారి ఆ లేఖనాన్ని చదివి నేను క్లోజ్ చేస్తాను. కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఓకే, రైట్. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. లాస్ట్కి వచ్చాను. దీన్ని చదివి నేను క్లోజ్ చేస్తాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 9-11 రాబోచున్న మేలు విషయమై కొంచెం జాగ్రత్తగా ఆచితూచి లేఖనాలు కొంచెం చదవండి. మెల్లగా చదివిన పర్లేదు. ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించాలి. హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించెను. ఎక్కడ ప్రవేశించాడండి? తన యొక్క సొంత రక్తముతో పరిశుద్ధ స్థలంలో ఆయనే ప్రధాన యాజకుడిగా మారి మన మొదటి ప్రధాన యాజకుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన రక్తం పట్టుకొని ఆయనే పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే సమాధిలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడో ఆయన యేసుక్రీస్తు ఎలా మారిపోయాడు అనుకున్నారు? యాజకుడిగా మారిపోయాడు. ఏలైనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము పైన 12 మేకల యొక్క కోడిల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. అంటే ఈయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన ఎలా మారాడంటే ఆయన భూమి మీద ఉన్నప్పుడు కుమారుడిగా ఉన్నాడు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన ప్రవక్తగా ఉన్నాడు. భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఒక మనుష్య కుమారుడిగా ఉన్నాడు. భూమి మీద ఉన్నప్పుడు ఒక శిశువుగా ఉన్నాడు. భూమి మీద ఉన్నప్పుడు ఒక ప్రవక్తగా ఉన్నాడు. యేసుక్రీస్తుగా ఉన్నాడు. శరీరం ధరించిన దేవుని కుమారుడిగా ఉన్నాడు. ఇవన్నీ కూడా క్యారెక్టర్లు అన్ని కూడా యేసుక్రీస్తు
అక్కడ ధరించాడు. కానీ చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన ఏమయ్యాడంటే యాజకుడు అయ్యాడు. హల్లెలూయా. యాజకత్వం ఎప్పుడు వస్తుందంటే దేవునికి మానవునికి మధ్యలో యాజకత్వం పనిచేస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు దేవునికి సంఘానికి మధ్యలో పాస్టర్ అందుకే యాజకత్వం చేస్తాడు. దేవుడు యాజకుడిని ఎందుకు పెట్టాడంటే, దేవుడు పాస్టర్ని ఎందుకు పెట్టాడంటే, ఇప్పుడు ప్రథమ యాజకుడు ఎవరంటే ఆ రక్తాన్ని ప్రజలపైన పోషించేది ఎవరంటే పాస్టర్ అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు యాజకుడే పాస్టర్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ పాస్టర్ యొక్క బాధ్యతను మొట్టమొదటిగా తీసుకున్నది ఎవరంటే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నాడు చూడండి. ఆయన రక్తాన్ని పట్టుకుని, సొంత రక్తాన్ని పట్టుకుని అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళాడు. అనగా మేకల యొక్క గొర్రెల యొక్క శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధము నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్యమును గూర్చిన వాగ్దానం పొంది నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడు చూడండి ఒకసారి. విమోచన ఇవ్వడానికి, మన స్వాస్యాన్ని ఆయన మన జీవితాలకు ఇవ్వడానికి ఆయన మరణించి సమాధి చేయబడి ఆయన యాజకుడిగా మారాడు. ఇప్పుడు నీకు విమోచన ఇవ్వాలంటే ఆయన ఎలా మారాలి? ప్రధాన యాజకుడిగా మారాలి. ప్రధాన యాజకుడిగా మారి ఆ కార్యాన్ని ఎక్కడ పెట్టాడంటే, ఇప్పుడు నీకు విమోచన కలుగుతుందంటే ఆ విమోచన ఆ పాస్టర్లో విమోచన సంకల్పాన్ని దేవుడు అక్కడ పెట్టాడు. కాబట్టి ఆ విమోచన సంకల్పం అంతా, ఆ యొక్క విధానం అంతా ఒక పాస్టర్లో కుమ్మరించాడు. కాబట్టి ఈ పాస్టర్ యొక్క జీవితాన్ని, ఒక విమోచన ఇచ్చే పాస్టర్ని ప్రజలు గుర్తించకుండా, ప్రజలు కనుగొనకుండా ఈ యొక్క సాధన ఏం చేశాడంటే అనేక వేల కోట్ల అబద్ధ పాత్రను సృష్టించాడు. హల్లెలూయా. డబ్బు కోసం పరిగెట్టేవాడు ఒకడు, సంపద కోసం పరిగెట్టేవాడు ఒకడు, పరువు కోసం పరిగెట్టేవాడు ఒకడు, హోదా కోసం పరిగెట్టేవాడు ఒకడు, పోస్టు కోసం పరిగెట్టేవాడు ఒకడు, తిండి కోసం పరిగెట్టేవాడు ఒకడు, పొట్టు కోసం పరిగెట్టేవాడు ఒకడు. ఇలా పరిగెట్టి పాస్టర్ల వ్యాధి లేకుండా, అసలు విమోచన అనేది ఎక్కడుందో తెలియకుండా, అసలు విమోచన పొందుకుంటామో లేదో తెలియకుండా, అసలు ప్రజలకు విమోచన ఉందో లేదో కూడా ఏంటంటే అయోమయమైన కేంద్రంలోనికి సాతాను నెట్టేశాడు. అంటే విమోచన ఎలాగిస్తున్నానంటే, ఇప్పుడు దేవుడు ఆ విమోచన ఇవ్వడానికి ఒక మనిషిని ఎన్నుకొని, ఒక నిజమైన పాస్టర్ని ఎన్నుకొని, ఆ యొక్క నిజమైన పాస్టర్ ద్వారా, ఆ యొక్క ఏరియా ద్వారా, ఆ యొక్క నూతన సంకల్పంతో ఆ పరిశుద్ధమైన రక్తాన్ని తీసుకొచ్చి ప్రజలను అప్లాస్ చేసి, ఆ యొక్క రక్తం ద్వారా నూతన విమోచన స్వాస్థ్యాన్ని దేవుడు పంచి పెడతా ఉన్నాడు. ఇప్పుడు నీకు విమోచన ఎలా వస్తా ఉందంటే, దేవుడు వాగ్దానం చేయబడిన వ్యక్తి ఎప్పుడైతే నీ యొక్కకు వస్తాడో, ఆ వాగ్దానం చేయబడిన వ్యక్తి ఎప్పుడైతే శరీరం ధరిస్తాడో ఆ మరుక్షణమే అతని యొక్క నుంచి నీవు నీ స్వాస్థ్యాన్ని పొందుకుంటావు, నీ విమోచన పొందుకుంటావు. దేవుడు నాకు మహిమ కలుగుగాక. ఆ యొక్క యాజకత్వాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడంటే ఏలియాకి ఇచ్చాడు. ఆ ఏలియా ద్వారా ఎప్పుడైతే యాజకత్వం, అసలైన యాజకత్వం భూమికి వస్తుందో, అసలైన ప్రధాన యాజకుడు భూమికి వస్తా ఉన్నాడో, ఆ ప్రధాన యాజకుడు ద్వారా మన స్వాస్థ్యం మనలోకి వస్తుంది, మన విమోచన మనలోకి వస్తుంది, నూతన ఏ దేవుడికి ప్రవేశించడానికి దేవుడు మార్గం తెలుపుతా ఉన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా మనం విమోచన పొందుకోవాలి. ఆ యొక్క విమోచన ద్వారా మన స్వాస్థ్యం పొందుకోవాలి. మనము ఆ యొక్క స్థానంలోనికి వెళ్ళాలంటే మనకి ఎవరు కావాలండి? ఏలియా కావాలి, యాజకుడు కావాలి, ఒక యాజకుడు కావాలి, దేవుడు ఏర్పాటు చేయబడిన యాజకుడు కావాలి. ఇప్పుడు ఆ యాజకుడు ద్వారా ఒక పాస్టర్లోనికి ఒక అభిషేకం ఎప్పుడైతే వచ్చిందో, ఆ యొక్క అభిషేకం ద్వారా ఆ సంఘానికి విమోచన వస్తుంది, స్వాస్థ్యం వస్తుంది, స్థానం తీసుకొస్తా ఉన్నాడు. నూతన ఏదేలోకి
ముందుకు వెళ్తా ఉన్నాను. చూడండి ఒకసారి మలాకి గ్రంథము 4:5 4 మలాకి 4. యెహోవా నియమించిన భయంకరమైన రాకమునుపు నేను ప్రవక్త ఏలీయాను మీ ఎదురు పంపుదును. నేను వచ్చి దేశము తప్పిపోకున్నట్లు తండ్రుల హృదయంలో పిల్ల తట్టును. ఈయన ఏం చేస్తున్నాడంటే ఏలే వచ్చి నిజమైన వాక్యం వైపు తిప్పి, నిజమైన విశ్వాసం వైపు తిప్పి, నిజమైన స్వాస్థ్యం వైపు తిప్పి, నిజమైన జీవితం వైపు తిప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన నిజమైన యాజకత్వం చేసి క్రీస్తు వైపు తీసుకెళ్తా ఉన్నాడు. యాజకుడు నిజమైన యాజకుడు ఎప్పుడు కూడా తన వైపు తిప్పుకోడు కానీ ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా క్రీస్తు వైపు తిప్పుతాడు. ఏలే వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆయన వైపు తిప్పుకోలేదు కానీ పిల్లలను తండ్రుల హృదయాల వైపు తిప్పుతున్నాడు. అపోస్తులు పౌలు వైపు తిప్పుతున్నాడు. అపోస్తులు ఏం కలిగి ఉన్నారు? క్రీస్తులు కలిగి ఉన్నారు. అపోస్తులు ఏం కలిగి ఉన్నారు? విశ్వాసం కలిగి ఉన్నారు. అపోస్తులు ఏం కలిగి ఉన్నారు? స్వాస్థ్యం కలిగి ఉన్నారు. అపోస్తులు ఏం కలిగి ఉన్నారు? వారి యొక్క విశ్వాసమైన పట్టుదల వాళ్ళు కలిగి ఉన్నారు. వారి వైపు ఎప్పుడైతే తిప్పాడో ఆ యొక్క ఏలియా ప్రవక్త వచ్చి ఎప్పుడైతే ఆ యొక్క విశ్వాసం వైపు తిప్పాడో ఇప్పుడు అక్కడ ఏం కట్టబడుతుందంటే ఆ సంఘం ఎలా కట్టబడుతుందంటే ఎఫెసీ పత్రిక 4:11 మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది. అంటే ఇందులో గడిది లేదు, గోల్మాలు లేదు, గందరగోళం లేదు, పొగలం లేదు. ఇక్కడ అందరూ కూడా ఏం పొందుకుంటారండి? ఏకత్వం పొందుకుంటున్నారు. ఏకాత్మక వస్తుంది. ఏకాత్మక రావాలంటే ఒక పని చేయలేక ఏం జరుగుతుందని చూడక ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులకు అంటే పర్ఫెక్ట్ మ్యాన్, పరిపూర్ణ మానవ స్వరూపము మనలోకి రావాలంటే అనగా క్రీస్తు కలిగిన సంపూర్ణమైన సమానమైన ఏమన్నా అవుతామా క్రీస్తు కలిగిన సమానమైన అథారిటీ అంట. అంటే ఆయనకి ఏ అధికారం ఉందో అదే అధికారం, ఆయనకి ఏ మనసు ఉందో అదే మనసు, ఆయనకి ఏ జీవితం ఉందో అదే జీవితం, ఆయనకి ఏ తలంపు ఉందో అదే తలంపు. అంటే ఆయనతో మనం సమానం అయిపోతాం, ఈక్వల్. అదే లోయా ఇప్పటివరకు మనం ఎలా చూస్తాం? ఆయన దేవుడు, ఆయన రక్షకుడు, ఆయన విమోచుడు, ఆయన సమస్తము అన్ని ఆయన అని చెప్పి ఆయనే మనం ఆరాధన చేస్తున్నాం. కానీ వాస్తవం ఏంటంటే ఆయనతో మనం సమానం పాలిభాగస్తురాలు. ఆయనతో మనం సమానం అవ్వాలంటే సంపూర్ణ మనసు మనలో రావాలి. మనలో రావాలంటే ఏం జరగాలి? ఇక్కడ సమానమైన సంపూర్ణత కలుగుకోవడం వరకు ఆయన ఇలాగూ నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణమైనట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన ఏం చేశాడంటే ప్రవర్తన ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే 5 రకాల కార్యాలు సంఘానికి ఏర్పాటు చేస్తా ఉన్నాడు. ఆయన కొందరిని అపోస్తులుగా అపాయింట్మెంట్ చేశాడు, కొందరిని ప్రవర్తలుగా అపాయింట్మెంట్ చేశాడు, కొందరిని స్వార్థికులుగా అపాయింట్మెంట్ చేశాడు, కొందరిని కాపరులుగా అపాయింట్మెంట్ చేశాడు, కొందరిని ఉపదేశులుగా అపాయింట్మెంట్ చేశాడు. అందువల్ల మన మీద పరిస్థితులమై ఉంది మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గములకు లాగు కుయెత్తుతోను గాలికి కొట్టుకుపోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశములకు అటు ఇటు కొట్టుకొని పోక అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండగా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయంలో కూడా ఎదుగుదుము. అంటే ఎప్పుడైతే ఈ వ్యక్తి దేవుని యొక్క నిజమైన యాజకుని కొని ఆ నిజమైన యాజకత్వములో ఉన్న 5 రకాల పరిచర్య, అపోస్తులు, ప్రవర్తలు, సువార్థికులు, ఉపదేశకులు, మాస్టర్లు, ఈ 5 రకాల పరిచర్య ద్వారా ఆ నిజమైన యాజకత్వంలోకి ఎప్పుడైతే అడుగు పెడతారో వీళ్ళు సాతాను కుయెత్తు చేత మాయోపాయముల చేత అటు ఇటు పడేసే అల్ప విశ్వాసులే కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే సత్యము చెప్పుచ్చు. ఏం చేస్తారండి?
ఎంత బాగా రాశాడు చూడండి పౌలు గారు. ప్రేమ కలిగి ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తువలే ఉండుటకు మనం అన్ని విషయాల్లో కూడా ఎన్నుకోతామంట. హల్లెలూయా. మనం ఒకవేళ సత్యము చెప్పకుండా ప్రేమ లేకుండా మనం అటు ఇటు గాలికి చెదిరిపోయే వ్యక్తులుగా మనం ఉండి మనం ఇబ్బందులు పడుతున్నామంటే ఖచ్చితంగా నిజమైన యాజకత్వము మనం కలిగి లేవని అర్థమిస్తాము. హల్లెలూయా. అంటే మనం నిజమైన యాజకత్వం మనం కనుగోవాలి. యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి ఆయన ఎప్పుడైతే 3వ దినాన్ని లేచాడో ఆయన ఒక ప్రధాన యాజకుడిగా మారాడు. ఇప్పుడు ఆ ప్రధాన యాజకుడు ప్రవర్తనలో నుంచి కాపర్లోకి వస్తా ఉన్నాడు, కాపర్లో నుంచి కుటుంబంలోకి వస్తా ఉన్నాడు, కుటుంబంలో నుంచి కుటుంబం జీవితంలోకి వస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. ఇప్పుడు దీని అంతా ఎలా చేస్తున్నాడంటే రక్తము ద్వారా ఒకే ఆత్మగా ఏకపరుస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనము యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనం ఏమవుతామండి? ఏకాత్మ కోరుకుంటాం. అంటే ఇది ప్రకృతి పరంగా దేవుడు ప్రభురాత్రి భోజనాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడంటే ఒక సాదృశ్యంగా, ఒక ఛాయగా, ఒక నీడగా ఎందుకు పెట్టాడంటే ఒకే కప్పులో ఎందుకు తాగమన్నాడంటే ఒకే గిన్నెలో ఎందుకు తినమన్నాడంటే అందరూ ఒకటే కనుక ఒకే గ్లాసు అందరూ తాగాలి, ఒకే వస్తే అందరూ తినాలని ఎందుకు పెట్టాడంటే వీళ్ళందరూ ఈ శరీరం ద్వారా ఈ రక్తం ద్వారా ఏకాత్మగా ఏక శరీరముగా వీళ్ళు మారుతా ఉన్నారు. హల్లెలూయా. ప్రకృతి సంబంధమైన సూచన దేవుడు ఎందుకు పెట్టాడంటే ఒకనొక రోజు దేవుని సన్నిధిలో మనం అందరం కూడా మధ్యాకాశంలో అందరం కూడా ఒకే శరీరంగా క్రీస్తు యొక్క శరీరంగా మారి మనము దేవుని యొక్క బల దగ్గర కూర్చున్నప్పుడు ఆ ప్రవరాత్రి భోజనం నేరుగా యేసుక్రీస్తు మనకి ఇస్తారు. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సహోదరులారా, మనము ఖచ్చితంగా ఏకాత్మగా మారాలంటే, ఏక మనసు మనలోకి రావాలంటే, సహోదర ప్రేమ పెరగాలంటే, చక్కగా మనం ఒక సంఘముగా కట్టబడాలంటే, ఒక శరీరంగా మనం అమర్చబడాలంటే ఖచ్చితంగా దీన్ని భక్తితోనూ భయముతోనూ శ్రద్ధతో వెతుకుతూ ప్రకృతి సంబంధమైన నియమాన్ని భక్తితో భయముతో ఒప్పుకుంటూ ఎంత భక్తి శ్రద్ధలతో దీన్ని సమీపిస్తావో అంతే భక్తి శ్రద్ధలతో అంతే విశ్వాసంగా దేవుడు ఆత్మ సంబంధమైన శరీరంలో నేను తీసుకెళ్తాను. హల్లెలూయా. అంటే ఇది ప్రకృతి సంబంధమైన శరీరం. నువ్వు ఎంత నమ్మకంగా ఎంత యథార్థంగా దీన్ని సమీపిస్తున్నావు దేవుడు చూస్తాడు. దీన్ని చూసిన దేవుడు ఆ శరీరం తీసుకెళ్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు మొత్తం ప్రకృతి సంబంధంగా నిన్ను పరీక్షిస్తాడు. ప్రకృతి సంబంధంగా నువ్వు పాస్ అయినప్పుడు ఆత్మ సంబంధంగా నడిపిస్తాడు. దీన్ని ఎందుకు పెట్టాడంటే ఇదందరూ కూడా ప్రకృతి పరంగా కాదని చెప్పేసి నెల ఇచ్చేస్తారు కదని చెప్పేసి అందరూ అందరూ చేస్తున్నారు, మనం తీసుకోకపోతే మనం తప్పులో కొంత చెప్తారు, మన పాపులో కింద చెప్తారని చెప్పి ఏదో ఇతర రకంగా వచ్చి తీసుకోవడం ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పుడైతే దీనిలో నువ్వు ఎంత యథార్థంగా ప్రవేశిస్తావు దేవుడు చూస్తాడో నీ యథార్థతను బట్టి అసలైన ఆత్మ సంబంధమైన శరీరము నిన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సహోదరులు ఖచ్చితంగా దీంట్లో భయంతోను భక్తితోను చక్కని ఒప్పుకోలతో మీరు ఇందులో ప్రవేశించినట్లయితే చక్కగా దేవుడు యథార్థతతో నీతితో దీనిలో ప్రవేశించినట్లయితే ఏదైనా పాపం ఉంటే ఒప్పుకొని, ఏదైనా లోపం ఉంటే ఒప్పుకొని, దేవుడి దగ్గర సరి చేసుకుని, సహోదరుల దగ్గర సరి చేసుకుని, ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఒక భేదము లేని హృదయముతో నిర్దోషమైన హృదయముతో ఎప్పుడైతే ఈ భోజనంలో ప్రవేశిస్తున్నావో నీ యథార్థతను చూసిన దేవుడు నిన్ను ఆత్మ సంబంధమైన శరీరంలో పెడతాడు. హల్లెలూయా. అది సురక్షితమైన స్థలం. పిరమిడ్ లో వధువును దాచినట్లుగా దేవుడు నేను దాచేస్తాడు. ప్రపంచం యొక్క తెగులు నిన్నంటదు, ప్రపంచంలో రోగం నిన్నంటదు, ప్రపంచంలో అగ్ని నిన్నంటదు, ప్రపంచంలో ఏ క్రిమి కూడా నిన్ను నాశనం చేయలేదు. అలాంటి సురక్షితమైన ప్రదేశంలో పిరమిడ్ లో వధువును దాచినట్లుగా నిన్ను దేవుడు ఆయన శరీరంలో దాచేస్తాడు. హల్లెలూయా. అందుకే దావీదు చెప్తున్నాడు, ఏమంటాడు తెలుసా, నేను నా యొక్క ప్రభు యొక్క దగ్గర నేను సురక్షితంగా ఉన్నప్పుడు ఆయన నన్ను ఆపత్కాల సమయంలో ఆయన పర్ణశాలలో నన్ను దాస్తాడు అని చెప్పాడు. హల్లెలూయా. ఎప్పుడండి? ఆపత్కాల సమయంలోనంట దేవుడు అంట ఆయన పర్ణశాలలో మనం దాచేస్తాడట. ఖచ్చితంగా రాస్తాడు. ఎప్పుడంటే నీవు భయంతోనూ భక్తితోనూ దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించి చక్కగా ఆయన యొక్క
యథార్థతను పట్టుకొని నీతిగా పాపం ఒప్పుకొని శాపాన్ని ఒప్పుకొని చక్కగా భయము లేకుండా నిర్లక్ష్య వైఖరి లేకుండా అల్ప విశ్వాసం లేకుండా అనాలోచన లేకుండా గర్వం లేకుండా అలవిస్తనం లేకుండా కన్నీరు కాచి పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో భయముతోను వణుకుతోను ప్రభుత్వం దానికి అర్హుని కాదు, నేను పాపంతో నిండిన వాడిని, పాపంతో జీవించిన వాడిని, పాపంతో పుట్టిన వాడిని, పాపంతో పెరిగిన వాడిని, దెయ్యాల చేత ఏడవబడిన వాడిని, పాపం చేత ఏడవబడిన వాడిని, నేను దాన్ని తీసుకోవడానికి ఏమాత్రం కూడా యోగ్యుని కాదు. అయినను నీ ప్రేమ ద్వారా, అయినను నీ కృప ద్వారా, నీ కలవరి యొక్క రక్తం ద్వారా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను భయంతో భక్తితో నీ దగ్గరికి నేను ఎంతో విధేయతతో వినయంతో నీ ఎదుకు వస్తున్నాను. ప్రభువా దయచేసి నన్ను స్వీకరించు, దయచేసి నన్ను స్వీకరించు. ప్లీజ్ లార్డ్, ప్లీజ్ లార్డ్, వన్స్ మోర్ లార్డ్ అని ఎప్పుడైతే నువ్వు బ్రతిమాలుకొని ఆయన సన్నిధిలో పోటాడుతూ ఎప్పుడైతే అందులో ప్రవేశిస్తావో నీ జీవితం ఆశీర్వాదం కూడా పొందుతాడు. హల్లెలూయా. మన జీవితం ఏమాత్రం యోగ్యమైన జీవితాలు కాదండి. మన పాప శరీరంలో పుట్టి పాపం చేత పుట్టి పెరిగి మన జీవితంలో ఎన్నో అక్రమాలతో నింపబడి, ఎన్నో అబద్ధాలతో నింపబడి, ఎన్నో కార్యాలతో, ఎన్నో చెడుకుని కార్యాలతో, నీచమైన కార్యాలతో మనము ఎంతో రాష్ట్రీయంతో మనం బ్రతుకుతున్న వాళ్ళం. ఏదో క్షణక్షణం మనం ఎక్కడ చేస్తాం తప్పుపోతూ ఉంటాం, ఏదో పాపం చేస్తూ ఉంటాం. అయితే ఖచ్చితంగా మనం దేవుడిని అవన్నీ ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభువా ప్లీజ్గా నేను ఎదురు రావడానికి యోగ్యత లేదు, నాకు నేను యోగ్యుని కాదు, నేను పెంట మీద పురుగు లాంటి వాడిని, ఖచ్చితంగా చాలా బండి లాంటి వాడిని. నన్ను నీ కృప ద్వారా ఎన్నుకున్నావు, నన్ను నీ కృప ద్వారా నీ ఎదురు తీసుకొచ్చావు, నన్ను నీ కృప ద్వారా ఏర్పాటు చేసుకున్నావు, అత్యంత అద్భుతమైన స్థానం నాకు ఇచ్చావు. నేను దానికి యోగ్యుని కాదు, యోగ్యురాలు కాదు. దయచేసి నన్ను స్వీకరించు ప్రభువా. మళ్ళీ నేను హస్తాలతో నీ ఎదురు నేను రాకూడదు, పాపంతో కూడిన హస్తాలతో నేను ఎదురు రాకూడదు, నా హృదయంలో పాపంతో పెట్టుకుని ఎదురు నేను రాకూడదు. ప్లీజ్ లా నా హృదయంలో ఉన్న పాపానికి అడుగు, నా జీవితంలో ఉన్న పాపానికి అడుగు, నా హృదయంలో ఉన్న రాష్ట్రాలంతా తీసే, నా అంతరంగంలో చేసుకున్న శాతాన్ని తొలగించు. ఏ మాత్రం కూడా నేను పాపంతో జీవించకుండా ప్రభువా నాకు సహాయం చేయ ప్రభువా. పాపాన్ని నేను సపోర్ట్ చేయకూడదు, వాక్యంతో నడవాలి, నీ వాక్యంతో జీవించాలి. నా ప్రశస్తమైన కొడుకుల్లా ప్లీజ్ లార్డ్ సహాయం చేయి, హెల్ప్ మీ లార్డ్ అని ఎప్పుడైతే ప్రతిమాలుకుని ప్రభు సన్నిధిలో గోజాడుతూ ఎప్పుడైతే మనం సమీపిస్తామో ఆత్మ సంబంధమైన వాతావరణంలోనికి దేవుడు ఖచ్చితంగా నేను తీసుకెళ్తాను. హల్లెలూయా. ప్రియమైన సహోదరులు ఖచ్చితంగా మీరు ఆలోచించండి, అర్థం చేసుకోండి. ప్రభు యొక్క ప్రేమను మీరు అర్థం చేసుకోండి, ఆయన యొక్క కృపను మీరు అర్థం చేసుకోండి. ఆయన కృప మీ పైన చూపిస్తున్నాడంటే మీరు సామాన్యులు కాదు. ఆయన కృప నేను పెడుతున్నాడంటే, ఆయన చూపు మీ పైన పెట్టాడంటే మీరు సామాన్యులు కాదు. మీకు అత్యంత అద్భుతమైన శక్తివంతమైన స్థలాన్ని దేవుడు మీకు కేటాయించాడు. అందులో మీరు వెళ్ళాలంటే ఇక్కడ మనం ప్రాధాన్యపడాలి, పశ్చాత్తాపడాలి, అన్ని సరి చేసుకోవాలి, హృదయాన్ని కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి. దేవుని ముఖంతో మనం పాల్గొకూడదు, దేవుని ముఖంతో మన పాత్రలో ఉండకూడదు. ఖచ్చితంగా సమస్తం అంతా దుర్నీతినంతా కడుక్కొని నిర్దోషమైన చేతులతో ప్రభుత్వాన్ని మనం సమీపించవలసిన వాళ్ళని. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా ఖచ్చితంగా మోకరించి ప్రార్థించండి, గోచారండి, అరవండి, దేవుని బ్రతిమాలండి. ప్రభువా ప్లీజ్ లార్డ్, వన్స్ మోర్ లార్డ్, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకునే స్థాయిలో నా పాపం నుంచి నన్ను వేరు చేయి, నా శాపం నుంచి నన్ను వేరు చేయి, ఈ దెయ్యాల నుంచి నన్ను వేరు చేయి, ఈ రోగాల నుంచి నన్ను వేరు చేయి, నా యొక్క కల్మతం అంతా తీసివేయి. నీవు అంతరంగంలో సత్యం కోరుతున్నావు ప్రభువా, నా అంతరంగంలో సత్యం కావాలి, సహాయం చేయకపోని ప్రభుని కోరుతాడతాం, ప్రార్థిద్దాం. ఖచ్చితంగా భయంతో బతితో మనం పొరపాటు కూడా సమీపిద్దాం. దేవుడు నువ్వు అందరినీ కూడా దీవించిన కనుక ప్రార్థన చేద్దాం. అందరితో మోకరించడం.